ఇదిగో నా 2 లక్షల రూపాయలు. ఇది నా 3 లక్షలు. షో ఇవాళ నా టైం బాగుందనుకుంటాను. రండి పిల్లలు. నేను బాగా టైర్డ్ అయిపోయాను. ఎంత లాంగ్ డ్రైవ్. హేమంత్, తెలుసు కదా మనం వెకేషన్కి వచ్చా. 2-3 రోజులు రెస్ట్ తీసుకో. ఓకే ఓకే, నువ్వు తలుపులు తెరు, నేను లగేజ్ తీసుకొస్తాను. రారా. హేమంత్, హేమంత్ త్వరగా రండి. ఇక్కడ తలుపు తెరిచుద్ది. పిల్లల్ని బండిలో కూర్చోబెట్టు, నేను చూసొస్తాను. హేమంత్ జాగ్రత్త ప్లీజ్. నడండి. కత్తితో 3-4 చోట్ల పొడిచారు. బాడీ చాలా పాతదేం కాదు. నిన్న రాత్రే హత్య జరుగుండొచ్చు. జూదమాడేటప్పుడు చనిపోయాడు. ఈ టేబుల్ మీద 5 గ్లాసులున్నాయి. తర్వాత ఇక్కడ 5 చైర్స్ కూడా ఉన్నాయి. ఈయన కాకుండా ఇంకో 4 ఉన్నారన్నమాట. వాళ్ళలో ఒకరు చంపుండొచ్చు. నుంచి కూడా ఎవరైనా వచ్చుండొచ్చు. గోపి, పంకజ్, ఇంకేమైనా కిటికీలు కానీ తలుపులు కానీ పగులున్నాయేమో వెళ్ళి చూడండి. మిస్టర్ హేమంత్, ఇతనెవరో చెప్పండి. లేదు సార్, ఇంతకు ముందు ఇతన్ని నేను చూడలేదు. ఈ మనిషి మీ ఇంట్లో చచ్చి పడున్నాడు. 4 వైపులా ఇతని ఫొటోస్ వేలాడుతున్నాయి. ఇదెలా సాధ్యం? గుర్తు తెలియని వ్యక్తి మీ ఇంటికి వచ్చి ప్యాక్ ఆడి చచ్చిపోయాడు కదా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఎవరు లేరా? ఉండేవారు సార్, సంవత్సరాల కొద్దీ ఒకడే ఉండేవాడు. కానీ 4 నెలల క్రితం అతను చనిపోయాడు. అప్పటి నుంచి ఎవరూ లేరు. కొత్తగా ఒక అతన్ని పనిలో చేరుద్దాం అనుకున్నాం. సార్, నేను చెప్పేది నమ్మండి, నేను నిజమే చెప్తున్నాను. నేను వీడిని ఇంతకు ముందు చూడనే లేదు. వీడు ఇక్కడేం చేస్తున్నాడు? వీడి ఫొటోస్ అన్ని ఇక్కడ ఎలా వచ్చాయి? నాకేమీ తెలీదు సార్. పంకజ్, సార్ తలుపు విరగ్గొట్టి ఎవరు లోపలికి రాలేదు. ఇంకా వెనకాల తలుపుకి తాళం లేదు. దాని గెడని కూడా మనం బయట నుంచి తీయచ్చు. ఆ దారి గుండానే వచ్చుంటారు. ఇంకా ఆ రూమ్లో కిటికీ ఉంది కదా సార్, దాని బయట ఒక ముళ్ళు చెట్టు కూడా ఉంది. ఆ చెట్టు మీద నాకు దొరికింది సార్ డ్రెస్సు ముక్క. ఎవరో ఇతను అక్కడి నుంచి గమనించారనుకుంటాను. మేబీ అక్కడి నుంచి పారిపోయి ఉంటారు. సో ఆ టైంలో డ్రెస్ అక్కడ ఇరుక్కుని చిరిగిపోయి ఉండొచ్చు. అందువల్ల ఇది దొరికింది. చనిపోయిన వ్యక్తి కాకుండా ఇక్కడ 4 ఉన్నారు. ఒకతను బయటున్నాడు. మొత్తం కలిపి 5. అంటే ఈ క్రైమ్లో ఖచ్చితంగా 5 మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఆ 5 మందిలో ఒకరిని పట్టుకున్నా కూడా నిన్న రాత్రి ఇక్కడేం జరిగిందో కనిపెట్టొచ్చు. 3 ఉన్నారు సార్. ఈ హత్య గురించి తెలిసిన వాళ్ళు. వాళ్ళ 3 చనిపోయిన వాళ్ళ ఫోటోల్ని గుర్తుపెట్టారు సార్. ఎప్పుడు వస్తున్నారు? 1 గంటకి సార్. 5 మందిలో 3 ఇప్పుడే దొరికేశారు. నాట్ బ్యాడ్. కానీ సార్, వాళ్ళు న్యూస్ చూసి స్వయంగా మన దగ్గరికి వచ్చారు. ఎంత ఆశ్చర్యం! సమాజంలో చెడ్డవాళ్ళు ఉన్నప్పటికీ మంచివాళ్ళు కూడా ఉన్నారు సార్. మరెందుకు నిన్న రాత్రి వీళ్ళు ఎలాంటి రిపోర్టు ఇవ్వలేదు? సార్, వీళ్ళే ఆ 3, ప్రీతం, రణ్వీర్ ఇంకా విక్రాంత్.
ప్రీతం రణ్వీర్ విక్రాంత్. ఈ హత్య గురించి మీకేమైనా తెలుసా? ఎస్ సార్. ముగ్గురిని కూడా విడివిడిగా విచారిద్దాం. సార్, సిద్ధు చనిపోయినప్పుడు మేము అక్కడే ఉన్నాం. సిడ్డా? అప్పుడు వాడి పేరు సిడ్ అంటావా? అవును సార్. సార్, నాకు వాళ్ళు ముందే పరిచయం లేరు. వాళ్ళని చూడటం నిన్నే మొదటిసారి సార్. ఉన్నట్టుండి హత్య చేశారు. 1 మినిట్. జరిగిన అన్ని విషయాలు కొంచెం నాకు వివరంగా చెప్పండి. సార్, అది ఏం జరిగిందంటే షూర్ సార్. ఏమైంది సార్? బోర్ కొడుతోందా లేదా క్లబ్ నచ్చలేదా? క్లబ్? నువ్వు దీన్ని క్లబ్ అని అంటావా? హ, నువ్వు అసలు క్లబ్సే చూడలేదనుకుంటాను. సార్, మీరు ఇక్కడికి కొత్త? ఈ ఊరికి మీరు మొదటిసారి వచ్చారా? అవును, నేను న్యూయార్క్ నుంచి వచ్చాను ఒక పని మీద. పని పూర్తయిపోయింది, కానీ ఇప్పుడు చాలా బోర్ కొడుతుంది ఇండియాలో. మీకు బోరు కొట్టకుండా ఉండడానికి నా దగ్గర ఒక దారి ఉంది సార్. రియలీ? ఏంటది? కానీ అది కొంచెం కాస్ట్లీ. దాని గురించి నువ్వు దిగులు పడకు. చెప్పదలుచుకుంది చెప్పు. ఆలోచించుకోండి సార్, లక్షల ఖర్చు అవుతుంది. ఇంకా ఇదొక గ్యాంబ్లింగ్. జూదాటమా? రిస్క్ తీసుకోవడం నా హాబీ. తర్వాత డబ్బు గురించి ఎలాంటి దిగులు లేదు. ఎక్కడో చెప్పు. సూపర్ దెన్. సరే గానీ, నువ్వు ఎలాంటి పందెం గురించి మాట్లాడుతున్నావు? ఇదేమంత పెద్దది కాదు సార్, జస్ట్ జూదం ఆడాలంతే. లక్షల్లో. గెలిస్తే చాలా డబ్బు వస్తుంది, ఓడిపోతే పోటీ చేతులతో వెళ్ళాలి. ఎలాగో మీకు డబ్బు గురించి అంత పెద్ద సమస్య లేదు కాబట్టి మీరు నాతో రావచ్చు. రండి. ఎక్కడికి వెళ్ళాలి? ఒక ధనవంతుల ఇంటికి. ఒక ధనవంతుడా? ఎవరు బాబు అది? అదిగో ఉన్నారు కదా, బ్రౌన్ జాకెట్, వైట్ షర్ట్. సో ఆ బార్టెండరే మిమ్మల్ని సిడ్ ఇంటికి తీసుకెళ్లారు. తర్వాత ఏమైంది? కాదు సార్, అతను సిద్ధింటికి తీసుకువెళ్ళలేదు. అతను సిద్ధికి పరిచయం చేశాడు. ఆ తర్వాత మేము సిద్ధింటికి వెళ్ళాం. తర్వాత మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ ఇద్దరున్నారు. ఇదిగోండి నా 2 లక్షల రూపాయల బెడ్ డబ్బులు. షో చూపించు. ఆశ్చర్యంగా ఉందే, ఏం తిని కూర్చున్నావో? గెలుస్తూనే ఉన్నావు. మాకు కూడా కొంచెం చెప్పచ్చుగా, మేం కూడా గెలుస్తాం. ఏదైనా తినొచ్చి గెలిస్తే అదంతా ఒక గెలుపా? ఇదంతా లక్కి సంబంధించిన విషయం. ఇవాళ నా లక్ చాలా బాగుంది. అది నిజమే. ఇంకో డీల్ వేసుకుందామా? ఆడదాం. ఇదిలా సాధ్యం సార్. అదే, ఇవాళ నా లక్ బాగుందని చెప్పాను. లక్కా లేదా ఇంకేదైనా? నువ్వేం అసలే చెప్పాలి? కార్డ్స్ లేదో సెట్టింగ్స్ చేసి ఉంచావు. ఖచ్చితంగా వీడు కార్డ్స్ లేదో చేసి ఉన్నాడు. ఇది ఇతని ఇల్లు. ఖచ్చితంగా కెమెరా ఏమైనా పెట్టుండొచ్చు. కార్డ్స్ కూడా ఏమైనా చేసి ఉండొచ్చు. అది కూడా నిజమే. నేను చీటింగ్ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఆఫ్ కోర్స్. అయితే మాలో కార్డ్స్ ఎవరికి సరిగ్గా రాలేదుగా. తనకి రాలేదు, మాకు రాలేదు. నువ్వే ఖచ్చితంగా చేస్తున్నావు. యూ చీటా. నువ్వు నన్ను చీటర్? అవును, నిన్నే చెప్తున్నాను. నువ్వు ఓటమిని ఒప్పుకోలేకపోతున్నావు కదా. ఇలా చూడు, ఇది గొప్పవాళ్ళు ఆడే ఆట, చిన్నపిల్లలు ఆడేది కాదు. నువ్వు ఇక్కడ గెలవగలను అనుకుంటే గెలిచి చూపించు, లేదంటే బయలుదేరి వెళ్ళి. మర్యాదగా మాట్లాడు. నువ్వు మర్యాదగా మాట్లాడరా, ఇది రాయలు. అర్థమైందా? ఇక్కడి నుంచి బయటికి పో. ఇది గేమ్ రా. వాడిని తీసుకెళ్ళండి. అప్పుడు హరీష్ సైలెంట్గా వెళ్ళిపోయాడు. అవును సార్, తను ప్రశాంతంగా వెళ్ళిపోయాడేమో అనుకున్నాను, కానీ వాడు కిచెన్లో ఉన్నాడు. కిచెన్లోనా? అవును సార్, వాడు కిచెన్లోనే ఉన్నాడు. అతను కిచెన్ నుంచి బయటకు వచ్చినప్పుడు తన చేతిలో నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? నిన్ను రాకూడదని చెప్పాను కదా, బయటికి పో. అనవసరంగా మీద ఏయ్, చేయకు. ఏం చేస్తావురా? అరే ఏంటిది?
ఏంటో నువ్వు చేసిన పని? చంపేశావా? నేను అంబులెన్స్ కాల్ చేస్తాను, కాపాడదాం. తను చనిపోయాడు. పోలీసులకు ఫోన్ చేద్దాం, లేదంటే మనందరం దొరికిపోతాం. పోలీస్కి కాల్ చేస్తే తప్పించుకుంటావా? చట్ట విరోధంగా ఇక్కడ జూదాటం ఆడుతున్నావు. నేను జోదం వాడాం కానీ ఎవరిని అంత చంపలేదు. తెలివిన పడవా? పోలీసులు వస్తే నేను ఒక్కనే ఇక్కడ దొరికిపోను, అందరం దొరికిపోతాం. మనం ఒకటి మాత్రమే చేయగలం. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను వీడిని దాచేస్తాను. వీరంతా ఎంత ఓడిపోయారు? సార్ అది 30 లక్షలు. సార్ నేను 50 లక్షలు సార్. నేను 35 లక్షలు. ఒక్క నిమిషం రణ్వీర్, సిద్ధు ఆ టైంలో వైట్ షర్ట్ వేసుకున్నట్టుగా నువ్వు నాతో చెప్పావు. ఎస్ సార్, వాడు వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. విక్రాంత్, మీరు అతను ఎల్లో షర్ట్ వేసుకున్నట్టుగా చెప్పారు. అవును సార్, తను ఎల్లో కలర్ వేసుకున్నాడు. సార్ తను వైట్ ఇంకా ఎల్లో మాత్రం వేసుకోలేదు, అది బ్లూ కలర్లా ఉంది. నాకు బాగా గుర్తుంది. మాకు డెడ్ బాడీ దొరికినప్పుడు వైట్ షర్టే అతను వేసుకొని ఉన్నాడు. రణ్వీర్ కూడా అదే చెప్తున్నాడు. ఇదెలా సాధ్యమవుతుంది? ఒకే వ్యక్తి వేరే వేరే డ్రెస్సులో 2 చోట్ల ఎలా హత్య చేయబడతాడు? సార్ హత్య జరిగినప్పుడు వీళ్ళిద్దరూ అక్కడ లేరు సార్. నువ్వు ఏమంటున్నావు? నేను చెప్పేది ఏంటంటే నాకు బాగా గుర్తుంది, 6 నెలల క్రితం మాట ఇది. వీళ్ళిద్దరూ అక్కడ లేరు. లేదు, ఇది జరిగి సంవత్సరం అవుతోంది. సార్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? హత్య నిన్న రాత్రే కదా జరిగింది. ఎగ్జాక్ట్లీ, హత్య నేను రాత్రే జరిగింది. ఆ టైంలో వాడు వైట్ కలర్ షర్టే వేసుకున్నాడు. ఒక్క నిమిషం. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నిన్న రాత్రి 6 నెలలు సంవత్సరం క్రితం మీరందరూ నిన్న హత్య చేయబడ్డ వాడి గురించే మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నాను. నిజమే కదా? మర్డర్ అయినప్పుడు వాళ్ళిద్దరు అక్కడ లేరంటున్నారు. సార్ వీళ్ళిద్దరూ అక్కడ లేరు సార్. ఈ హత్య జరిగి 6 నెలలు అవుతోంది సార్. నా మాట నమ్మండి. సార్ హత్య నేను రాత్రే జరిగింది సార్. అప్పుడు ఆ టైంలో ఉన్నది వాళ్ళందరూ వేరే వాళ్ళు, వీళ్ళందరూ అక్కడ లేరు. అవును సార్, వీళ్ళు చెప్పేది నిజమే. నాకు వీళ్ళెవరో తెలీదు. మీరిద్దరూ సిద్ధు గురించే కదా మాట్లాడుతున్నారు, ఎందుకంటే హత్య చేయడానికి ముందు అతను మిమ్మల్ని ఎస్ క్లబ్ లో కలిశారు. తర్వాత అతను మిమ్మల్ని హేమన్ విల్లాకి తీసుకెళ్లాడు. లేదు సార్, నన్ను సంకల్ప్ మ్యాన్షన్కి తీసుకెళ్లారు. అది ఏదో హిల్స్ మీద, కీర్తి హిల్స్ మీద ఉంది. అది కీర్తి హిల్స్ మీద ఉంది. లేదు సార్, ఆయన యాషింటికి తీసుకెళ్లారు. అది కర్టిస్ రోడ్ లో ఉంది. ఒకే వ్యక్తి 3 సార్లు 3 వేరు చోట్ల 3 రకాల దుస్తులు వేసుకుని 3 సార్లు ఎలా చనిపోతారు? చెప్పు. అలాగా, సరే, ఓకే. అభిజిత్, సోలంకికి ఆధారాలు దొరికాయంట. మీరు ఇమీడియట్లీగా అతను వెళ్ళి కలవండి. అంతవరకు నేను ఈ ముగ్గురిని విచారిస్తాను. సార్, రండి. నాకేం దొరికిందో చెప్తాను. ముందే చెప్పేస్తున్నాను, ఇది ఒక వ్యత్యాసమైన కేసు. అవును సార్, కేసు చాలా విచిత్రంగా ఉంది. మాకందిన ఇన్ఫర్మేషన్ మీకు అరే కూడా- లేదు బాబు, నేను ఇప్పుడు చెప్పబోతున్నానే అదే వ్యత్యాసమైన విషయం. ఏమైంది? ఇక్కడికి వచ్చి అటు ఇటు చూస్తావేంటి? ఏమీ లేదు సార్. కన్ఫర్మ్? అరే ఏంటి సార్, మీరు చెప్పేదే కదా నేను వింటున్నాను. అవును, నేనేం చెప్తున్నాను విశేషమైనది. నాకు ఇతని రక్తంతో కలిసి రక్తం లాంటిదే ఇంకోటి కూడా దొరికింది. రక్తం మాత్రలా? సార్ మీరు అనుకున్నది కరెక్టే, ఇదేదో డయ్యే. అరే తారిక వచ్చేసారా? అదేంటంటే నేను చెప్పేది ఏంటంటే లాయ్ ఎలా? ఓ సూపర్, నీ కాన్సంట్రేషన్ మళ్ళీ నీకు వచ్చేసిందా? కాన్సంట్రేషన్ ఎక్కడికి పోతుంది? మీకు నన్ను ఎగతాళి చేయడమే పని అయిపోయింది. మాకు సిద్ధు బాడీ నుంచి ఈ ప్లాస్టిక్ బ్యాగ్ దొరికింది. ఈ బ్యాగ్ అతని షర్ట్కి లోపల ఈ బాడీని టేప్తో చుట్టేశారు. తర్వాత ఈ బ్యాగ్లో రక్తం లాంటి ఒక డై కూడా ఉంది. అంటే ఈ ఫిల్మ్ షూటింగ్స్లో యూజ్ చేస్తూ ఉంటారే అటువంటిది. అంటే ఇదంతా నాటకమా? నాటకమే. మనకు తెలిసినంత వరకు స్పష్టంగా తెలిసిన విషయం ఏంటంటే ఇతను సిడ్ ఒక ఫ్రాడ్. సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ కలిసి జూదంలో హత్య చేసినట్టు ఒక నాటకం ఆడారు. అయితే ఇందులో ఆ బార్ అటెండర్ కూడా సంబంధం ఉంటుంది. వాడు అన్ని విషయాలు తెలుసుకుని పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళని కాల్ పార్టీకి పంపిస్తున్నాడు. ఆ తర్వాతే ఈ మర్డర్ డ్రామా అన్ని. దీనివల్లే రణ్బీర్, విక్రమ్, ప్రీతం వేరే చోట్లో వేరే సమయంలో వీళ్ళ మర్డర్ని చూశారు. ఇది వీళ్ళు ఎంతో కాలంగా చేస్తూ ఉండొచ్చు, కానీ నిన్న రాత్రి వీళ్ళ నాటకం ఏదో గొడవ జరిగి సమస్య అయ్యింది. ఒక్కొక్కరిది కొత్త బంగళా, కొత్త మనుషులు మోసం చేయడానికి. అలాగే మిగతావన్నీ అదే ఆట, అదే గొడవ, అదేలా సిద్ధు మర్డర్ నాటకం.
వీడి దగ్గర నుంచి డబ్బు తీసుకుని పోలీస్ కేసు అని భయపెట్టారు. అన్నీ సేమ్ టు సేమ్. ప్లాన్ బానే ఉంది, కానీ నిన్నలా నిజంగానే మర్డర్ జరిగింది. ఎందుకంటే నిన్న రాత్రి తప్పు జరిగింది. ఒక్క నిమిషం. సార్, ఈ కత్తి ఆ రక్తం లాగానే ఈ కత్తి కూడా నకిలీదే. ఒకవేళ దీంతో ఎవరినైనా చంపాలని అనుకున్నారంటే ఇది బాడీలోకి వెళ్ళదు, ఈ హ్యాండిల్లోకి వెళ్తుంది. ఇదిగో ఇలాగా. ఈ కత్తి నకిలీదైతే మరి ఈ కత్తితో ఇతను ఎలా హత్య చేసి ఉంటారు? అక్కడే గందరగోళం ఉంది. ఇక్కడ ఒక స్క్రూ ఉంది, ఇలా చూడు. ఈ స్క్రూని కానీ టైట్ చేస్తే ఇది అలాగే టైట్గా ఉండిపోతుంది, లోపలికి వెళ్ళదు. ఆ తర్వాత దీంతో ఎవరైనా గుచ్చారంటే అప్పుడు ఇది బాడీలోకి వెళుతుంది. ఎవరో కావాలని ఈ కత్తిని టైట్గా చేశారు. అప్పుడే సిద్ధుని చంపగలవని. ఇదంతా కావాలని ఎవరో చేశారంటే వాళ్ళకి ఈ ఆట గురించి బాగా తెలిసే ఉంటుంది. అతని లివింగ్ రూమ్ బాల్కనీలో ఉండాల్సింది. తన డ్రెస్తే మనకి దొరికింది. నెక్స్ట్ మనం ఎవరిని కలవాలంటే కార్డ్ పార్టీ అని చెప్పి అందరినీ అక్కడికి పంపించినవ్వండి. ఆ బార్ అటెండర్ దినేష్. ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ సారీ సార్, ఇంకా క్లబ్ ఓపెన్ చేయడానికి టైం ఉంది సార్. ప్లీజ్ మీరు 1 గంట తర్వాత వస్తారా? మేము ఒక కేసు విషయంగా వచ్చాం సిఐడి నుంచి. సిఐడినా? చెప్పండి సార్, నేను మీకు ఏం చేయగలను? మేము మీ స్టాఫ్ని ఎంక్వైరీ చేయాలి, కాస్త వాళ్ళని పిలుస్తారా? అది ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు సార్. అందులో కొంతమంది లాకర్ రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు సార్. కానీ మీ బార్ అటెండర్ దినేష్ ఎక్కడా? మ్యామ్, వాడు నిన్నటి నుంచి పనిలోకి రాలేదు. ఏంటో తెలీదు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. కానీ సిస్టర్, ఏంటి విషయం? వాడు ఏం చేశాడో తెలుసుకోవచ్చా? చేశాడా లేదా తర్వాతే తెలుస్తుంది. ప్రస్తుతం మీరు అతని అడ్రస్ ఇవ్వండి. సార్, వాడు మాకు ఇచ్చిన అడ్రస్ నకిలీ సార్. యాక్చువల్లీ వాడు కనిపించకుండా పోయిన వెంటనే వాడు ఇచ్చిన అడ్రస్ తీసి చెక్ చేశాం. ఆ తర్వాతే అది ఫేక్ అని తెలిసింది సార్. కావాలంటే వాడి అడ్రస్ మీకు ఇస్తాను, కానీ వాడు అక్కడ ఉంటాడని నాకు అనిపించట్లేదు సార్. మీరు పనిలో చేర్చుకున్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అడగరా? మీకు తెలుసా, ఈ బార్కి వచ్చేవాళ్ళు వాడు మోసం చేశాడు. వాట్? ఇప్పుడు అతన్ని మర్డర్ కేసులో వెతుకుతున్నాం. మర్డరా? ఐఎమ్ సారీ మ్యామ్, నాకు దీని గురించి తెలియదు. ఇదంతా తెలీదా? కానీ మీరు తెలుసుకోవాలి. పనిలో పెట్టుకున్నప్పటి నుంచి గమనించుండాలి. మీరు అలా చేసుంటే ఇలాంటి రోజు ఒకటి వచ్చుండదు. ఐఎమ్ సారీ సార్. సరే, ఈ దినేష్ గురించి మీకేమేం తెలుసు? తెలిసినవన్నీ చెప్పండి. లేదు సార్, పెద్దగా ఏం తెలియదు. ఎందుకంటే వాడు ఎక్కువగా మాట్లాడ్డు, చాలా సైలెంట్గానే ఉంటాడు. అందుకే వాడికి ఫ్రెండ్స్ కూడా లేరు. ఒకే ఒక అమ్మాయి మాత్రమే, మాన్సి. తను కూడా ఇక్కడ వెయిటర్గా పనిచేస్తుంది. వాళ్ళిద్దరే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు అసలు ఏమాత్రం బయటపడరు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఉందని నాకు తెలుసు సార్. దినేష్ ఎక్కడని మానసిని అడగలేదా? మీరేమీ చెక్ చేయలేదా? తను అడిగాను సార్, కానీ తనకు కూడా ఎక్కడున్నాడో తెలీదు. పర్వాలేదు, మాన్సీని కొంచెం పిలవండి. సరే సార్. సార్, మాన్సి. మానసి, దినేష్ నీ ఫ్రెండే కదా? ఎందుకు అడుగుతున్నారు? ఆయన బానే ఉన్నారుగా. ఇలా చూడు, ఒక మర్డర్ జరిగింది. దినేష్కి సంబంధం ఉందని మేము అనుమానిస్తున్నాం. వాడిని వెతుకుతున్నాం. వాడెక్కడున్నాడో తెలుసా? నేను వెతుకుతున్నాను. ఆయన నా ఫోన్ కూడా తీయటం లేదు. పైగా వాడిచ్చిన అడ్రస్ కూడా ఫేకే. మీరేమో ఏదో మర్డర్లో ఇన్వాల్వ్ అయ్యాడు అంటున్నారు. మీరిద్దరూ చాలా క్లోజ్గా ఉన్నారా? అవును సార్, అది మేమిద్దరం ప్రేమించుకున్నాం. మేము త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అందుకని ఆయన డబ్బు కూడబెట్టుకుందాం అనుకున్నారు. వాడు సేవ్ చేస్తున్నానన్న డబ్బు వాడికి క్లబ్లోంచి వచ్చిందా, లేక ఏదైనా సైడ్ బిజినెసా? ఈ పని కాకుండా ఆయన షేర్ బిజినెస్ లో కూడా డబ్బులు ఉంచాడు. తర్వాత ఆయన బాగా రాబడి వస్తుంది అని అన్నాడు. ఖరీదైన గిఫ్ట్స్ కూడా కొని పెట్టాడు. హై లెవెల్ రెస్టారెంట్స్ కూడా తీసుకెళ్లాడు. అయితే వాడు బెదిరించి డబ్బులు తీసుకునే బిజినెస్ గురించి నీతో చెప్పలేదా? నీ దగ్గర వాడి ఫోటో ఏదన్నా ఉందా? ఉంది.
సార్ దినేష్ తప్పించుకున్నాడు, కానీ అతని ఫోటో దొరికింది. మేము దీన్ని సర్క్యులేట్ చేస్తాం సార్. సార్ దినేష్ తప్పించుకున్నాడు, కానీ అతని ఫోటో దొరికింది. మేము దీన్ని సర్క్యులేట్ చేస్తాం సార్. కొంచెం ఇటువైపు చేయండి, రండి. అభిజిత్, చేయండి. అవును అంతే. ఆ ముగ్గురు స్కెచెస్ కూడా వేస్తున్నారు. వాళ్లే చేశారని కన్ఫర్మ్ అవని వాళ్ళు ఏ మూలలో దాక్కున్నా కూడా వాళ్ళని ఎత్తుకురావాలి. సార్ బెదిరించి డబ్బు తీసుకునేవాళ్ళు సార్. తెలియకుండా వాళ్లే హత్య చేశారు. 100% భయపడే ఎక్కడో దాక్కుని ఉన్నారు సార్. అది ఓకే, ఆ భయాన్నే మనం ఉపయోగించుకోవాలి. వాళ్ళకి భయం పెరిగే కొద్దీ ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తూ ఉంటారు. అప్పుడు మనం వాళ్ళని క్యాచ్ చేయగలం. సార్ సార్ రెడీగా ఉంది. ఓకే సార్ వీళ్ళు ముగ్గురు జోదం ఆడేవాళ్లే సార్. ముగ్గురులో చంపింది హరీష్ సార్. నువ్వు ఒక పని చెయ్యి, ఈ ముగ్గురు ఫోటోని, బార్ అటెండర్ ఫోటోని కూడా అన్ని పోలీస్ స్టేషన్లకి, బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి, లాడ్జెస్కి ఒక్క ప్లేస్ వదలకుండా పంపించమని చెప్పు. అలాగే అన్ని న్యూస్ ఛానల్ కూడా పంపించమని చెప్పు. 24 గంటలు వీళ్ల ఫోటోలు ఫ్లాష్ అవుతూనే ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా వీళ్ల ఫోటోలు ఫ్లాష్ అవుతూనే ఉండాలి. చూద్దాం ఎన్ని రోజులు వీళ్ళు మనకు కనపడకుండా దాక్కుంటారని. ఈ నలుగురిని జాగ్రత్తగా చూడండి. ఈ నలుగురే ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇందులో ఎవరి గురించి మీకు సమాచారం తెలిసినా సిఐడిలో ఈ నంబర్ కి కాల్ చేసి వెంటనే ఇన్ఫార్మ్. ఈ నలుగురు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. వీళ్ళు ఇండస్ట్రియలిస్ట్ హేమనాథ్ వాళ్ళ గెస్ట్ హౌస్ లో వాళ్ళ మనిషినే హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. హత్య జరిగిన చోటు నుంచి దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఎలాంటి ఆధారాల్ని సేకరించలేకపోయారు. సిఐడికి వాళ్ళ ఫోటోస్ దొరికాయి. ఇదే వాళ్ళ ఫోటోలు. రే నిన్నేరా, ఈరోజు మ్యాచ్ కదా, అది పెట్టి చూద్దాం. వీళ్ళే ఇండస్ట్రియలిస్ట్ హేమనాథ్ ఫామ్ హౌస్ లో వాళ్ళని చంపి పారిపోయిన వాళ్ళు. సిఐడికి వీళ్ళ ఫోటోలు దొరికాయి. ఇదే వాళ్ళ ఫోటోలు. ఇలా చూసావా, వాళ్ళకి అన్ని విషయాలు తెలిసిపోయాయి. రే ఫోటో మాత్రం కాదు, మొత్తం డీటెయిల్స్ అన్ని ఉన్నాయరా. మనం ఇందులో ఇలా ఇరిగిపోతాం అనుకోలేదు. చిక్కుకోవడమా? నేను ముందే చెప్పాను కదా మనం పారిపోదామని, కానీ నా మాట వింటే కదా. ఇప్పుడు పోలీసులు మనల్ని వెతుక్కుంటే ఇక్కడికి రాబోతున్నారు, మనం దొరికిపోతాం. ఇప్పుడు ఇంకా మనకి సమయం ఉంది. మీరు బ్యాగ్ తీసుకొని వెంటనే బయలుదేరాలి. సార్ సేదు నాకు ఒక మంచి ఫ్రెండ్, తను నా మంచి పార్ట్నర్. అన్నీ సరిగ్గానే సాగేది. ఇన్నేళ్ళగా ఏ సమస్య రాలేదు. కానీ ఆరు చేయిందో తెలీదు, ఎప్పట్లానే ఆటతాయిగా నేను నకిలీ కత్తితో పొడిచాను. కానీ తను ఎలా చనిపోయాడో నాకు ఏం అర్థం కావడం లేదు సార్. వీడికి తెలియదంట. నీ నాటకాలు కట్టిపెట్టి నిజం మర్యాదగా చెప్పు, అర్థమైందా? సార్ మేము ధనవంతుల దగ్గర బాగా మాట్లాడి వాళ్ళ నుంచి డబ్బులు ఇవ్వమని బెదిరిస్తాం. దినేష్ అలాంటి బకరాల్ని క్లబ్లో వెతికి పట్టుకుని మా దగ్గర తీసుకొస్తాడు. ఇంకా మేము ఆ డబ్బున్న ఎన్ఆర్ఎల్ని ఒక ఖాళీ బంగ్లాకి తీసుకువెళ్తాము. దాన్ని మేము అసలు చిన్న బంగ్లాలాగా సెట్ చేసి ఉంటాము. అవును సార్, నాకు ఒక బిజినెస్ కూడా ఉంది సార్, రియల్ ఎస్టేట్ ఏజెన్సీ. అందువల్ల ఇలాంటి విషయాలకి ఖాళీగా ఏ బంగ్లాలు అయితే ఉన్నాయో ఆ బంగ్లా డీటెయిల్స్ నేను తనకి అందజేస్తాను. అక్కడ పని పూర్తి చేయడానికి వాడుకుంటారంతే. సార్ ముందుగా మేము వాళ్ళు గెలిచేలా చేస్తాం. ఆ తర్వాత వాళ్ళలో ధైర్యం రాగానే సిద్ధ్ గెలవడం మొదలు పెడతాడు. మొత్తం అన్ని ప్లాన్డ్గా ఉంటుంది సార్. సిద్ధ్ ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. తర్వాత తనకి నాకు గొడవ జరుగుతుంది. ఇంకా మేమిద్దరం కోపంలా కొట్టుకుంటాం నకిలీ కత్తితో. ఇవన్నీ చూసి ధనవంతులు కంగారు పడిపోయి వాళ్ళు భయపడిపోయి వాళ్ళు అలా డబ్బుల్ని వదిలేసి పారిపోతారు. లేవండి సార్, వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారా? కన్ఫర్మ్గా వెళ్ళిపోయారా? రే జాగ్రత్త, షార్ప్గా ఉంటుంది. ఇంకా మేము ఆ డబ్బుని మాలోనే మేము పంచుకుంటాం. ఆ రోజు కూడా ఇలాగే జరిగింది సార్. నేను తనని కత్తితో పొడిచాను. ఆ తర్వాత పోలీస్కి కాల్ చేసి నేను మొత్తం అన్నీ చెప్పేస్తాను. నేను పోలీసుల దగ్గరికి రాను. నా పాస్పోర్ట్, నా యూఎస్ సిటిజన్షిప్ అన్నీ లాక్కుంటారు. లేదు నేను వెళ్తాను. అరే నిద్రపోయావా సిద్? రే లేవరా, వాళ్ళు వెళ్ళిపోయారు. లే సిడ్. అరే వీడు నిజంగానే చనిపోయాడు. రే నిజంగానే కత్తి తను గుచ్చుకున్నట్టుంది. రే ఏంట్రా వాగుతున్నారు? అదలా కుదురుతోంది. ఈ కత్తి ఎలా
ఈ నిజంగానే తను కత్తితో ఎలా కూర్చోరో నీకు తెలీదా? నేను ఇది మొదటిసారి చేస్తున్నాడా ఏంటి? ఇది షూటింగ్ కత్తిరా. నా దగ్గర ఒకే ఒక కత్తి ఉంది. కానీ వీడికి ఎలా రక్తం వచ్చింది? వెంటనే పోలీసులకు చెప్పేద్దాం. పోలీసులు చెప్తే మనం అందరూ ఇరుక్కుంటావురా. అయితే ఏం చేద్దామంటావు? మీ గేమ్ తలకిందులుగా మారితే ఏంటి? రే ఇలా చూడండి, ఇలా చూడరా, ఫొటోస్ లేవున్నాయా? నేను ఈ ఫోటోని పోలీసులకు పంపిస్తాను అడ్రస్తో పాటు కలిపి. ఈ పాటికి వాళ్ళు ఎక్కడికి వస్తూ ఉంటారు. మీకు ఆటలాడడం ఇష్టం కదా, ఇప్పుడు పోలీసులతో పాటు దాగుడు మూతలు ఆడండి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే డబ్బును అక్కడే వదిలేసి పారిపోయారా? అవును సార్, పూర్తిగా 90 లక్షలు ఉన్నాయి సార్. అదంతా వదిలేసి పారిపోయారు. కానీ మాకు అక్కడ ఏ డబ్బులు దొరకలేదే. మాకు కూడా తెలీదు మ్యామ్ ఆ డబ్బు ఎక్కడికి పోయాయి. అది నకిలీ కత్తి ఎలా నిజమేందుగా మారింది, సిద్ధుల చనిపోయి అసలు ఏమీ అర్థం కాలేదు సార్. మీరు విసిరిన వలలో మీరే వచ్చి ఇరుక్కున్నారు. అర్థమైందా? అలా అయితే ఇంకొకరున్నాడు కదా, మీ ఆట గురించి బాగా తెలిసినవాడు. ఆ కత్తిని వాడే టైట్ చేశాడు. ఆ తర్వాత సిద్ధు చనిపోయాడు. తర్వాత దినేష్ వాడెక్కడా? సిద్ధ్ చనిపోయిన తర్వాత నేను తనకి కాల్ చేశాను. అది విని తను చాలా భయపడిపోయాడు. ఈ ఊరు వదిలి తను వెళ్ళిపోతున్నట్టు చెప్పాడు సార్. ఆ దినేష్ హఠాత్తుగా కనపడకుండా పోయాడు. ఒకవేళ ఈ ప్లాన్ అంతా ఆ దినేష్దే ఉంటుందా? ముందుగా రణ్వీర్ని అక్కడికి పంపించి హరీష్ కత్తిని మార్చి అక్కడ ఉంచాడు. దాని తర్వాత ఆ దినేష్ బాల్కనీలో దాక్కున్నాడు. అక్కడి నుంచే దినేష్ ఫోటో తీసుకుని ఉండాలి సార్. దాన్ని హరీష్కి పంపాడు. ఆ తర్వాత పోలీసు వస్తున్నారని చెప్పగానే వీళ్ళందరూ భయపడి పారిపోయారు. 90 లక్షలు వదిలేసి పారిపోయారా? మరైతే ఆ దినేష్ మమ్మల్ని మోసం చేశాడా? వావ్, నువ్వే అందరినీ మోసం చేస్తావు. ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తే నొప్పిగా ఉందా? చెప్పు సోలంకి. ఫ్యాంటాస్టిక్. సరే, మన సోలంకికి ఆధారాలు దొరికాయి. దినేష్ ఐటమ్స్ మొత్తం మనం సోలంకికి ఇచ్చాం కదా. అతని యూనిఫామ్ తర్వాత అతని జిమ్ బ్యాగ్. ఎగ్జాక్ట్లీ. మనకి ఆ బాల్కనీలోంచి దొరికిన ఆ చినిగిన గుడ్డ ముక్క, ఆ క్లాత్ దినేష్తో వాడు వేసుకున్న యూనిఫామ్కి మ్యాచ్ అవుతుందంట. సార్ అలా అయితే హంతకుడు దినేష్. ఏసీపీ సార్. హలో, ఏమిటి జీటీ రోడ్? సరే సార్, ఓకే. మనం జీటీ రోడ్కి వెళ్ళాలట. దినేష్ని జీటీ రోడ్లో ఓ కొట్లో చూశారట. తమ్ముడు, ఇతన్ని ఎక్కడైనా చూసారా? బ్రదర్, ఇతను చూసారా? చూశాను. ఎక్కడా? అదిగో అక్కడే చూశాను. అటువైపు? అవును. థ్యాంక్ యూ. కమ్. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, మీ గౌరవాన్ని పోగొట్టాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను హంతకుణ్ణి కాదు. నేను ఎవరిని హత్య చేయలేదు. నేను కేవలం తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాను. పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. ఈరోజు కాకపోయినా రేపైనా పట్టుకుంటారు. నేను తప్పించుకోవడం అసాధ్యం. నన్ను క్షమించండి. అసలు ఈ పిరికోడు చావటం అనేది కరెక్టే అనుకుంటా. మనం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేయాలి. వాడు చాలా డిప్రెస్డ్గా కనిపిస్తున్నాడు. ఎవరో ఫోర్స్ చేసినట్టు తెలియట్లేదు. వాడే ఆత్మహత్య చేసుకున్నాడు అనుకుంటా. ఈ సూసైడ్ నోట్ని చదివినప్పుడే అర్థమైపోయింది అతను ఎంతో గిల్టీ ఫీలింగ్తో ఉన్నాడని. ఇతనికి ఆ ఫ్రాడ్లో వాటా ఉంది, కానీ అతను సిద్ధిని హత్య చేయలేదు. సార్, దినేష్ కాకపోతే ఇంకెవరై ఉంటారు? వీళ్ళ డ్రామాల గురించి ఇంకెవరికి తెలియదు కదా. బహుశా వీళ్ళని మోసం చేసిన ఒకరు
కక్ష సాధించాలనుకోవచ్చు కదా. దానికి అవకాశం ఉంది. మనం ఒక పని చేద్దాం. బోర్డులో అందరు సస్పెక్ట్లు ఫోటోలు పెట్టి దాని కింద పేరు కూడా రాసి పెడదాం. ఈ సస్పెక్టు అదేంటంటే ఎన్ఆర్ఐ, హరీష్ మీద అతని ఫ్రెండ్స్ మీద పగ ఉన్నవాళ్ళు. సార్ వీళ్ళందరే ఈ సమస్యకు సంబంధించిన వాళ్ళు. హత్య జరిగినప్పుడు ముందు వీళ్ళందరూ ఎక్కడున్నారో తెలుసుకోవాలి. వీళ్ళ రిపోర్టు మొత్తం మనకి ఎయిర్పోర్టు ఎమినేషన్ నుంచి దొరుకుతుంది. సార్, ఈ ఫోటోస్లో ఉన్న 8 మంది ఒక్కరు కూడా ఇండియాలో లేరు. ఇన్ఫాక్ట్ ఆ సంఘటన తర్వాత చాలా మంది ఇండియాకి తిరిగి రాలేదు. సార్ ఇందులో 4 సార్. ఇప్పుడు 3 ఉన్నారు. విక్రాంత్, రణబీర్, ప్రీతం, ఇంకా రానా. సార్ నేను ఇప్పుడే రానా గారి వైఫ్తో మాట్లాడాను సార్. 3 ఏళ్లకు ముందే అతను చనిపోయారంట సార్. 3 ఏళ్లకు ముందే ఇతన్ని మోసం చేశారంట. అదే గిల్టీలో అతను చనిపోయారంటున్నారు. మన కళ్ళ ముందు ఒకరు చనిపోయారు, ఏమి చేయలేకపోతున్నానని. ఆ తర్వాత అతను తాగుడికి బానిసయ్యి అతనే. అలా అయితే 3 సస్పెక్ట్లే ఉన్నారు. ప్రీతం, రణ్వీర్, అలాగే విక్రాంత్. ప్రీతము, విక్రాంత్ ఇక్కడెక్కడో ఉన్నారు, కానీ ఎగ్జాక్ట్గా తెలియదు. ఇక మిగిలింది ఈ రణబీరే. రణ్వీర్ కూడా అక్కడే ఉన్నాడు. వాడు ఫొటోస్లో కూడా ఉన్నాడు. అవును సార్, నిజమే. బాల్కనీ హాల్లో ఒకే సమయం ఉండలేము. ఇది వేరే ఎవరో. అలా అయితే ఆ హంతకుడు ఎవరై ఉంటాడు? పంకజ్, మిస్టర్ రాణా 3 సంవత్సరాల క్రితం చనిపోయారు కదా, అతని డీటెయిల్స్ మొత్తం బయటికి తీ. సార్ ఇది ఖచ్చితంగా ఒకరు చేసిన పని అయితే కాదు. దీని వెనక ఎవరో ఇంకొకరున్నారు. నాకెందుకో హంతకుడు మన ముందే ఉన్నాడనిపిస్తోంది, కానీ అతన్ని మనం చూడలేకపోతున్నాం. ఎస్, హంతకుడు మన ముందే ఉన్నాడు. నువ్వు చెప్పింది కరెక్ట్ ఫ్రెడీ. సూపర్. అంటే నేనా సార్? నువ్వే. హత్య చేసిన వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు, మనమే వాళ్ళని చూడలేదు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. హోటల్కి వెళ్దాం. హోటలా? అవును, హోటల్. నా థియరీ ప్రకారం వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా హోటల్లోనే ఉంటారు. వాళ్లేనని మనకి కన్ఫర్మ్గా తెలిసిపోయిందంటే అది చేసిన వాళ్ళు, ఆ జూతం, డబ్బు అంతా దొరుకుతుంది. పోనివ్వండి సార్, త్వరగా పోనివ్వండి. ఖచ్చితంగా వాడిని పట్టుకోనక్కర్లేదు, గమనించాలి. తర్వాత ఏమైనా వంకర వేషాలు వేస్తే మనం వాళ్ళు ఊరికే వదలకూడదు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. నేను ఇక్కడి నుంచి ఒక ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి సార్. అది ఏంటంటే నేను కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలి. ఇది కాకుండా మీ దగ్గర ఇంకేదైనా ఫోన్ ఉందా? అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి. థ్యాంక్ యూ. మిస్టర్, చెప్పండి సార్. మేము సిఐడీస్. ఆయన్ని మేము ఫాలో అవుతున్నాం. ఆయన అక్కడ ఏం మాట్లాడుతున్నారో మేము ఇప్పుడే తెలుసు సార్. ఆ ఫోన్ ఈ ఫోన్తో కనెక్ట్లోనే ఉంది సార్. సీడీకి ఏం తెలియలేదని అనుకుంటున్నాను. ప్లాన్ వర్క్ అవుతుంది. లేదు, మన ప్లాన్ని చెడగట్టేవాడు ఒకడున్నారంటే అది దినేషే అంటాడు. ఎలాగోలా వాడు పైకి వెళ్ళిపోయాడు. సో దెర్స్ నథింగ్ టు వరీ అబౌట్. యూ డోంట్ వరీ. నాకేదైనా తెలిసిందంటే నేను నీకు వెంటనే చెప్తాను. అండ్ ఐ లవ్ యూ టూ. నేను ఇప్పుడు మీకు ఏది చెప్పలేను. నాకేం తెలీదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా సరే, నువ్వు ఫోన్లో ఏమేమి మాట్లాడేవో అంతా మేము విన్నాం, సరేనా? మర్యాదగా చెప్పు, డబ్బు ఎక్కడుంది? ఇలా చూడు, మౌనంగా ఉన్నావంటే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాబట్టి బుద్ధిగా ఏం జరిగిందో వివరంగా చెప్పే. డబ్బు మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. ఎవరొచ్చారో కాస్త వెళ్ళి చూడు.
హాయ్, మేమెవరో తెలుసా? సో మాన్సి, యాక్చువల్లీ మీ ఇంటిని చెక్ చేయడానికి వచ్చాం. సర్చ్ వారెంట్. మీరంతా ఎవరు? సిఐడి. మీ ఇంటిని సర్చ్ చేయడానికి మా దగ్గర ఆర్డర్ ఉంది. కానీ మేమేం తప్పు చేసాం? ఎందుకు ఇక్కడ వెతుకుతున్నారు? త్వరలోనే అది తెలుస్తుంది. వెతుకుదాం. సార్, వెళ్దాం. ఈ నోట్లో కూడా రక్తం ఉంది. DNA టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ బ్లడ్ దేందో తెలిసిపోతుంది. సరేనా? ఇప్పుడు చెప్పు, మమ్మల్ని ఏమైనా అడగాలా? ఇక తనేమీ అడగదు, మనమే అడగాలి. బ్యూరోలో. మీకెలా నా మీద అనుమానం వచ్చింది? ఆఖరి వరకు దినేషే హంతకుడని మేమందరం అనుకున్నాం. కానీ వాడే ఆత్మహత్య చేసుకొని నిరూపించాడు వాడు హంతకుడు కాదని. మనసి ఇదేంటో తెలుస్తుందా? ఇది ఏంటంటే నీ యూనిఫాము చినిగిన గుడ్డ ముక్క. ఈ ఎవిడెన్స్ని పెట్టుకొనే మేము నిన్ను సందేహపడతాం మొదలుపెట్టాం. దాని తర్వాతే నువ్వు దేనికోసం ఇది చేశావని తెలుసుకున్నాం. అంటే మీకు తెలుసా నేను ఎందుకు ఇదంతా చేశానని? మిస్టర్ రాణా, మీ నాన్నగారు రైట్? అవును, ఆయన మా నాన్నగారే. సిద్ధు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వల్లే మా నాన్నగారు ప్రాణం పోయింది. ఆయన ఈ సంఘటనని మర్చిపోలేకపోయారు. ఆయన ఒక డయాబెటీస్ పేషెంట్. స్ట్రెస్ వల్ల ఆయన మళ్ళీ తాగటం మొదలు పెట్టాడు. అతను మీతో చెప్పారా ఇదంతా ఒక డ్రామా అని? లేదు, ఆయనకి ఇదేమీ తెలీదు. ఆయనకి తెలిసినడితే అసలు ఆయన ప్రాణం పోయేదే కాదు. ఇదంతా నిజమని ఆయన నమ్మారు. నేను యుఎస్లో ఉన్నాను. అప్పుడు అమ్మ ఫోన్ చేశారు. నాన్న పరిస్థితి చాలా దారుణంగా ఉందని. నేను ఇండియాకి వచ్చాను. అప్పుడు నాతో ఆయన చెప్పారు. ఆయన నన్ను ఒక విషయం చేయమని ఆయన అడిగారు. హత్య చేసిన వాళ్ళని రివెంజ్ తీసుకోవాలన్నారు. ఇక నేను నాన్నగారికి ప్రామిస్ చేశాను, ఆయన చివరి కోరిక నెరవేరుస్తాను అని చెప్పి. ఆ తర్వాత ఆయన అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత ఏం చేసావు? తర్వాత అన్ని నిజాలు తెలుసుకోవటానికి ట్రై చేశాను. కానీ అప్పుడే ఈ కేసే రిజిస్టర్ చేయలేదు అని తెలిసింది. తర్వాతే నాకు గుర్తుకొచ్చింది. నాతో చెప్పాడు, జేరీస్ క్లబ్లో దినేష్ సిద్ధుకి ఇంట్రడ్యూస్ చేశాడంట. దినేష్ కూడా నీకు అలాగే తెలుసా? అవును. తర్వాతే నేను ఆ వెయిట్రెస్ జాబ్ చేశాను. దినేష్తో ఫ్రెండ్షిప్ పెంచుకుని మెల్లమెల్లగా అతనితో దగ్గర అయ్యాను. తర్వాతే నాకు అన్ని విషయాలు తెలిసాయి. మా నాన్నగారిని మోసం చేసి డబ్బు మొత్తం వాళ్ళు ఎలా లాక్కున్నారో తెలిసింది. చట్టాన్ని సహాయం అడగడానికి బదులు మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. అంటే ప్రతీకారానికి ప్రతీకారం. నువ్వు దినేష్ని ప్రేమించినట్టు నటించావు. అవును, నేను యాక్ట్ చేశాను. వాళ్ళ మీద కక్ష తీరాలనే నేను అలా చేశాను. ఈ విషయంలో నీకు సహాయం చేసింది నీ ప్రియమైన ప్రేమికుడు. నీకు అన్నీ చూస్తున్నా నీ ప్రియుడు. మేము కలిసే ప్లాన్ చేశాం. రణబీర్ని ఆ రాత్రి మా ప్లాన్కి యూజ్ చేసుకున్నాము. తరువాత ఆ కత్తి, దాన్ని ఎవరు టైట్ చేశారు? ఈ స్క్రూని ఎలా టైట్ చేస్తే ఇది టైట్గా ఉండిపోతుంది. ఆ కత్తిని కూడా నేనే అలా చేశాను. బాల్కనీలో దాక్కుని నేనే ఫొటోస్ కూడా తీశాను. ఆ ఫొటోస్ని హరీష్కి సెండ్ చేశాను. అక్కడి నుంచి పారిపోయేలా చేశాను. తర్వాత అక్కడున్న డబ్బు తీసుకుని పారిపోయాను. నేను నాన్నకిచ్చిన మాటని పూర్తి చేశాను. అది మా నాన్నగారి డబ్బులు. నేను ఆయనకి న్యాయం వచ్చేలా చేశాను. తప్పు. న్యాయం విప్పించడం నీ పని కాదు, అది చట్టం చేసే పని. కానీ నువ్వు చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావు. అది కాకుండా చాలా పెద్ద నాటకం చేశావు. దానికి నీకు కఠినమైన శిక్ష వేస్తుంది చట్టం.
నీకు మాత్రమే కాదు, మీ ఇద్దరికి కఠినమైన శిక్ష పడుతుంది.